మళ్ళీ మనకి డిఎస్సి కూడా రిలీజ్ చేస్తామని చెప్పి దాని మీద కూడా సైన్ చేశారు. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సొంతంగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించి పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఇదివరకు గవర్నమెంట్ కంటే కూడా ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు. అదే అలాగంటే ఒకప్పుడు గవర్నమెంట్లోని ప్రజలకు ఏం చేయగలుగుతారు అనేది ఎవరికీ తెలియదు. వచ్చి బటన్ నొక్కటం, స్విచ్ చేసుకోవటం, ఈ తప్పితే ఆ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది. వీళ్ళు ఉపాధి కూడా కల్పిస్తున్నారు కదా. ఉపాధి మెయిన్ కావాల్సింది ఉపాధి, మనిషి కష్టపడే వీలు కల్పించడం. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే ఆ పథకం ఇచ్చి ఈ పథకం ఇచ్చి అనేది సోమరపోతులు చేయడానికే ప్రయత్నించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తుంది. ఇసుక రిలీజ్ చేసింది, మాలో కొన్ని ఇంకా జరగలేదు. ఫ్రీ బస్సు వదలటం లాంటివి అలాంటివి జరగలేదు. జరగనంత మాత్రాన మిగిలిన అన్నిటిని దానికే ఆ 2-3 కారణాలతోనే ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలన్నీ కరెక్టేనండి కాదు కదా. ప్రజలకు ఏం చేయగలిగారో వీళ్ళు చేసి చూపిస్తున్నారు. ప్రజలకు ఏం చేయలేకపోయారో అది కూడా వివరించేస్తున్నారు. ఒకేసారి జరగాలంటే మరి అభివృద్ధి చెందాలి కదా. మనం రాష్ట్రం విభజించబడినప్పుడే మనకు అభివృద్ధి చాలా తక్కువ ఉంది. హైదరాబాద్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అంతా, పారిశ్రామిక రంగాలు. ఈ గత 5 సంవత్సరాల్లో పారిశ్రామిక రంగమే మన అభివృద్ధి చెందలేదు. మరి మనం ఎలాగ ఇన్కమ్ సోర్స్ మనకి ఇప్పుడు ఈ రాబోయే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోకి పెట్టుబడులు పెడతానే కంపెనీలు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఆయన మన ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఐటీ రంగాలు వచ్చినాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రంగాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రతిదీ బహిర్గతం చేస్తుంది. ఇప్పుడు ఏ కంపెనీలు వస్తున్నాయి, ఇది చేస్తున్నాయని చెప్పేసి మీడియా వాళ్ళే జనాలకు తెలిసేటట్టు చేస్తున్నారు. అది ఆ మీడియా ఈ మీడియా అనేది. ఇప్పుడు ప్రైవేట్ మీడియాలు ఉన్నాయి, యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా పనిచేస్తున్నాయి, చూపిస్తున్నారు కదా జనాలకి. అవి అబద్ధాలు కాదు కదా. ఇప్పుడు జనాలకి చూపించేది మీడియా, చూపించేది అబద్ధాలు, చెప్పేది అబద్ధాలు అనుకుంటున్నాం. వినే చెవులు మోసపోతాయి కానీ చూసే కళ్ళు మోసపోవు కదా. మరి అది రావట్లేదు అంటారా? మీరు మీడియాకు సంబంధించిన వాళ్ళే కదా. పారిశ్రామికవేత్తలు వచ్చి కలవట్లేదా? వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ఒకేసారి అంతా ఒకేసారి అయిపోద్ది అంటే కాదు కదా. సరే, ఈ గవర్నమెంట్ వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత మీ ఊర్లు కానీ గ్రామాలు కానీ ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా